తీసుకున్నారు, విచారిస్తున్నారు. బీఆర్ఎస్ నేత పూర్ణచంద్ర వల్లే స్వేచ్ఛ చనిపోయిందంటూ ఆ ఫిర్యాదుని తల్లిదండ్రులు తీసుకున్నారు. అయితే స్వేచ్ఛ గ్యాడ్జెట్స్ ని, తన ఫోన్ ని, ల్యాప్టాప్స్ ని, ఇతరత్ర వస్తువుల మొత్తాన్ని కూడా పరిశీలిస్తున్నారు. స్వేచ్ఛ చివరి వాట్సాప్ మెసేజెస్ ని కూడా పరిశీలిస్తున్నారు. ఎవరితో మాట్లాడింది, ఎవరితో చాట్ చేసింది, ఎవరితో ఫోన్ మాట్లాడింది, చివరిసారిగా ఏం జరిగింది అనే విషయం పైన ప్రస్తుతానికి పోలీసులు ఆరా తీస్తున్నారు. స్వేచ్ఛ సెల్ ఫోన్ ని స్వాధీనం చేసుకున్నారు చిక్కడపల్లి పోలీసులు. స్వేచ్ఛ వాట్సాప్ చాటింగ్ ని పరిశీలిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి పూర్ణచందర్ ఇంకా పరారులో ఉన్నాడు. ఎక్కడున్నాడో కూడా తెలియడం లేదు. మరి 5 ఏళ్ల పాటుగా ప్రేమ వెంటపడినటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ నేత పూర్ణచందర్ ఒక్కసారిగా స్వేచ్ఛ మరణించడంతో ఎందుకు పరారీ కావాల్సి వచ్చింది, నిజంగానే తప్పేం లేకపోతే ఎందుకు పరారైపోయాడంటూ కూడా పోలీసులు కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కుటుంబీకులు అదే చెప్తున్నారు. కుటుంబీకులే కాదు, ఆ 13 ఏళ్ల చిన్న పాప స్వేచ్ఛ కూతురు కూడా అదే అడుగుతోంది. నిజంగా ప్రేమ అన్నావే, మరి ఏడబోయావు ఇప్పుడు ప్రేమ? మా అమ్మ చనిపోయింది, ఇప్పుడు ఎక్కడ పోయామంటూ కూడా ఆ చిన్న పాప కూడా అడుగుతోంది. మరి ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీ నేత పూర్ణచందర్ పరారులో ఉండడంతో ఒకసారిగా అందరూ పూర్ణచందర్ వైపే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్ణచంద్రే వేధించి ఉంటాడు, పూర్ణచంద్ర ఏమైనా చేసి ఉంటాడన్న రకం కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో ఏదేమైనా కూడా అక్కడ జరిగినటువంటి సీన్ని తన తండ్రి కళ్ళ కట్టడిగా చెప్పుకొచ్చారు. మీడియాతో మాట్లాడుతున్నాక మీరు చూసారు. సో తను ఉదయాన్నే తన పాపని స్కూల్కి మంచిగా పంపించిందని, సాయంత్రం సమయంలో తాత రమ్మని చెప్పిందని, ఆ తర్వాత స్వేచ్ఛ తండ్రి వెళ్ళిపోయి స్కూల్ దగ్గర నుంచి స్వేచ్ఛ కూతురుని ఇంటికి తీసుకొచ్చాడని, ఆ తర్వాత ఇంటికి తీసుకొచ్చాడు కానీ తనకేదో పని ఉండడం వల్ల రామ్నగర్లోని తన ఇంట్లోకి, అంటే తల్లిదండ్రులు ఉండేటువంటి నివాసాన్ని తీసుకువెళ్ళిపోయి అక్కడ ఉంచేసుకున్నాడని, ఆ తర్వాత తన మనవరాలకి ఏదో గిఫ్ట్ కావాలి, ఫ్రెండ్ బర్త్డే ఉందంటే గిఫ్ట్ కోసం వెళ్ళి తీసుకొచ్చేసరికి సుమారుగా 8 గంటలైంది. ఆ తర్వాత స్వేచ్ఛ ఇంటి దగ్గర వదిలేశాను, కానీ నేను పైకి వెళ్ళలేదు. పైకి ఆ కూతురు వెళ్ళి చూసేసరికి అక్కడ డోర్ తలుపులు పెట్టున్నా, ఎట్టి పరిస్థితిలో ఎన్నిసార్లు దబాయించినా కొట్టినా అమ్మ డోర్ తీయడం తాత అని చెప్పి మళ్ళీ చెప్పడంతో తాత వెనక్కి తిరిగి వచ్చాడు. అంటే స్వేచ్ఛ తండ్రి వెనక్కి తిరిగి వచ్చి చూస్తే, ఆఖరికి వస్తే ఆ కొంతమంది యువకుల సహాయంతో డోర్ని బద్దలు కొట్టి చూస్తే స్వేచ్ఛ అక్కడ చాలా ఒక్కసారి డోలు బద్దలు కొట్టడంతోనే ఆ తండ్రికి గుండెలు పగిలిపోయాట. ఒక ఫ్యాన్కి ఉరివేసుకొని వేలాడుతూ కనిపించింది ఆ కూతురు. ఎస్, మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి పెట్రిషా సిద్ధంగా ఉన్నారు. పెట్రిషా, సో ఏంటి పోలీసు ఏ కోణంలో విచారిస్తున్నారు? ఇంతకీ పూర్ణచందర్ ఎక్కడ? పూర్ణచందర్ నాయక్ కోసం ఎటువంటి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి? పూర్ణచందర్ పైన పోలీసు ఎటువంటి అనుమానం వ్యక్తం చేస్తున్నారు? చివరిగా తన ఫోన్ని కూడా పోలీసు స్వాధీనం చేస్తున్నట్టు తెలుస్తోంది. దాంట్లో ఎటువంటి కీలకమైన డాటా బయటపడే అవకాశం ఉంది? ఎస్, స్వేచ్ఛ మృతి పైన వాళ్ళ తల్లిదండ్రుల స్టేట్మెంట్ చిక్కడపల్లి పోలీసులు రికార్డ్ చేయడం జరిగింది. ఒకవైపు వాళ్ళ తల్లిదండ్రులు కూడా పూర్ణచంద్రన్ కారణము, అతని వల్లనే మా పాప చనిపోయిందంటూ కూడా చిక్కడపల్లి పోలీసులకి వాళ్ళ తల్లిదండ్రులు కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. ఒకవైపు స్వేచ్ఛ గ్యాజెట్స్ ఏవైతే మొబైల్ ఫోన్, ల్యాప్టాప్స్ ఇవంతా కూడా సీజ్ చేయడం జరిగింది. చివరిగా ఎవరు సార్ మాట్లాడింది, వాట్సాప్ చాటింగ్ అంతా కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు పోలీసులు. అదే కాకుండా స్వేచ్ఛ తన డెత్ పైన కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇప్పుడే బాడీ కూడా ఇక్కడ నుంచి తమ ఇంటికి అయితే షిఫ్ట్ అయిన పరిస్థితి. పార్సిగుట్ట దగ్గర అయితే అంత్యక్రియలు ముగుస్తాయని కూడా మొత్తం మీద తెలుస్తుంది. అనేక మంది జర్నలిస్టులు కూడా ఎంతో చాలా మంచి అమ్మాయి అంటూ కూడా చెప్పడం జరిగింది. గాంధీ మార్చరీ నుంచి మొదట రామ్నగర్ నివాసంకి అక్కడ షిఫ్ట్ చేస్తారు. అక్కడి నుంచి పార్సిగుట్ట దగ్గర శ్మశాన వాటిక దగ్గర అయితే మొత్తం మీద అంత్యక్రియలు జరుగుతాయని తెలుస్తుంది. ఎంతోమంది జర్నలిస్టులు ఇక్కడ చేరుకున్నారు. ఎంతోమంది తన గురించి చాలా మంచి మాటలు మాట్లాడారు. చాలా డేర్ అండ్ డాషింగ్ జర్నలిస్ట్ తను. అటువంటిది ఇలా బలవన్మరణానికి పాల్పడుతుంది కూడా మేము ఎన్నడూ ఎక్స్పెక్ట్ చేయలేము. అదే కాకుండా ఒక జర్నలిస్ట్, తను తెలంగాణ మూమెంట్లో ఎంతో పోరాటం చేసింది. అదే కాకుండా తను ఒక రచయిత కూడా, రైటర్ కూడా. అటువంటిది ఇంత పిల్లల గురించి కూడా ఆలోచించలేదు. జస్ట్ ఒక పర్సన్ కోసము తను సూసైడ్ చేసుకుంది అని అంటే కూడా నమ్మశక్యంగా లేదంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మొత్తం మీద కూడా చిక్కడపల్లి పోలీసులు కూడా కేసు నమోదు చేసుకున్నారు. అదే 2 రోజుల క్రితం వరకు కూడా ఆ పూర్ణచంద్ర నాయక్ తో టచ్ ఉన్న స్వేచ్ఛ ఏం జరిగింది? 2 రోజుల్లోనే ఎటువంటి పరిణామం చోటు చేసుకుంది? ఎక్కడైనా గొడవ జరిగినట్టుగా చిన్న పాప చెప్తోందా? స్వేచ్ఛ కూతురు ఎక్కడని చెప్తోందా? ఆ తండ్రి చెప్తున్నాడా? 2 రోజుల క్రితం 26వ తేదీ వరకు కూడా బాగానే ఉంది. 26వ తేదీ లాస్ట్ నాకు ఫోన్ చేసిందని చెప్పినటువంటి ఆ తండ్రి ఆ ఒక్క రోజులో ఏం జరిగి ఉంటుంది? ఒక్కరోజే ఎటువంటి ఘటన చోటు చేసుకుందా? ఇద్దరి మధ్య గొడవ జరిగిందా?
ఎస్, గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ నెల 26 కూడా వాళ్ళ కుటుంబానికి వాళ్ళ తల్లిదండ్రులకు కాల్ చేసి నేను పూర్ణచంద్ర విడిపోతున్నాము, ఇంకా మాకు వర్కౌట్ అవ్వట్లేదు, ఇంకా అతన్ని బతిమలాడాల్సిన అవసరం కూడా లేదు, నన్ను మోసం చేశాడంటూ కూడా కుటుంబ సభ్యులతో మొర పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలోనే తరచూ గొడవలు జరుగుతున్నాయి వాళ్ళిద్దరికంటూ కూడా. వాళ్ళ కూతురు ఆర్టీవీ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో తను మాట్లాడడం జరిగింది. మా మదర్ది ఖచ్చితంగా అది సూసైడ్ కాదు, బలవన్మరణం అసలుకే కాదు, ఇది ఖచ్చితంగా హత్య అంటూ కూడా తను చెప్పడం జరిగింది. అతని వల్లనే మా మదర్ చనిపోయింది, అనేకసార్లు మోసం చేశాడు, మాయ మాటలు చెప్పి మరి మా అమ్మని మోసం చేశాడంటూ కూడా వాళ్ళ కూతురు చెప్పింది. అదే కాకుండా వాళ్ళ తండ్రి కూడా పూర్ణచంద్ర వల్లనే ఇదంతా జరిగింది, 3 ఏళ్ల పాటు వెంటపడి మరి ప్రేమించాడు, పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు కూడా ఉన్నప్పటికీ కూడా భార్యకి నేను విడాకులు ఇచ్చేశాను, నువ్వే నాకు కావాలి, నువ్వే నా సర్వస్వం, నిన్నే నేను పెళ్లి చేసుకుంటానంటూ కూడా ఇటువంటి మాయ మాటలు చెప్పాడంటూ కూడా వాళ్ళ తండ్రి చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ పూర్ణచంద్ర వేధింపులకే తను చనిపోయింది, ఒకవైపు పెళ్లి చేసుకుంటా అని చెప్పి మొక్కం చాటేశాడు, ఒక మోసగాడి చేతిలో మా కూతురు మోసపోయిందంటూ కూడా వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. రిషా, అటు పెద్ద ఎత్తున అందరూ కూడా అక్కడికి చేరుకుంటున్నారు. అసలు స్వేచ్ఛ ఇంత అచేతన పరిస్థితికి వెళ్తుంది, ఇంత ధైర్యం లేకుండా ధైర్యం కోల్పోతున్న ఎవరు కూడా చెప్పడం లేదు. చాలామంది ఆర్టీవీతో కూడా మాట్లాడిన సమయంలో జర్నలిస్టులు కానివ్వండి, ప్రజా సంఘాల వాళ్ళందరూ కూడా స్వేచ్ఛ చాలా ధైర్యంగా ఉంటుంది అంటున్నారు. మరి ఇన్న ఒక్క రోజున ఏం జరిగింది? చివరిగా వాళ్ళిద్దరు ఎప్పుడు, అంటే పూర్ణచంద్ర కానివ్వండి, స్వేచ్ఛ ఎప్పుడు కలిశారు? వారిద్దరం ఎటువంటి ఫోన్ సంభాషణ చోటు చేసుకుంది? ఏకంగా ఒక సమయం చూసుకొని ఇంతలా ప్లాన్ చేసుకునే ఈ బలవన్మరణానికి పాల్పడిందా స్వేచ్ఛ? అంటే మొదట గత కొన్ని నెలల నుంచి కూడా వాళ్ళకి మాటలు సరిగ్గా లేవు, మిస్కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. పెళ్లి చేసుకుంటా, అగో చేసుకుంటా, ఇగో చేసుకుంటా అని మాట చెప్పడము, మొహం చాటేయడం, ఇదంతా కూడా ఒకటేసారి పూర్తిగా కూడా జరిగిపోయింది. ఈ క్రమంలోనే స్వేచ్ఛ వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది, నన్ను మోసం చేశాడు, ఇలా పెళ్లి చేసుకుంటానని కూడా నాకు చెప్పట్లేదు అంటూ కూడా తను చెప్పడం అయితే జరిగింది. ప్రధానంగా కూడా ఇదంతా కూడా అతను మొహం చాటేయడం వల్లనే తీవ్రమైన మనస్తాపం గురై మా మమ్మీ చనిపోయిందంటూ కూతురు చెప్తుంది. వాళ్ళిద్దరు పేరెంట్స్ కూడా పూర్ణచంద్ర వల్లనే ఈ ఘటన అంతా చోటు చేసుకుంది, అనేక సార్లు మా కూతుర్ని వేధింపులకి గురి చేశాడు, పెళ్లి చేసుకుంటా అంటూ మోసం చేశాడు, మా కూతురే కాదు అనేక మంది విక్టిమ్స్ ఉన్నారంటూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద చికట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. శ్వేత గ్యాజెట్స్ అన్ని కూడా సీజ్ చేశారు. అదే కాకుండా స్వేచ్ఛ ఎవరితో మాట్లాడింది, లాస్ట్ ఫోన్ కాల్ ఎవరి దగ్గర ఉంది, తన ఇంటి దగ్గర కూడా సీసీటీవీ ఫుటేజ్ ఉంది కాబట్టి అదంతా కూడా ఆ ఫుటేజ్ కూడా తీసి ఎవరు వెళ్ళారు లోపలికి, ఎవరైనా బయటికి వెళ్ళారు, ఏదైనా ఘర్షణ చోటు చేసుకుందా, బలవన్మరణానికి పాల్పడడానికి ప్రధాన కారణం ఏంటనే విధంగా కూడా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ప్రస్తుతం మాత్రం పూర్ణచంద్ర అబ్స్కాండింగ్ అనే చెప్పొచ్చు. రైట్ పెట్రిషా, సో ప్రస్తుతానికి యాంకర్ స్వేచ్ఛ మృతిపైన పోలీసులు పదే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చూడండి ఎంత చక్కగా ఆ తల్లి ఆ పాపతో ఆడుకుంటుందో. చూడండి ఇప్పుడు ఈ పాపే తన తల్లి లేనటువంటి ఆ వార్త విన్న తర్వాత గుండెలు అవిసేలా, గుండెలు పగిలేలా ఎంతలా రోధించుంటుందో అర్థం చేసుకోండి. ప్రస్తుతానికి ఆ పాప విషయం తలుచుకుంటేనే కొంత ఆందోళనకరంగా ఉంది, కొంత బాధేస్తోంది. సో ఏదేమైనా కూడా ఒక స్ట్రాంగ్ లేడీగా ఉన్నటువంటి స్వేచ్ఛ ఈ రకంగా మరణించిన ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అది కూడా ఒక బీఆర్ఎస్ పార్టీ నేత పూర్ణచంద్ర నాయక్ చేతిలో బలైపోయింది అన్నట్టుగా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తన మూలంగానే చనిపోయిందని చెప్పి చాలా కరాకచ్చిగా అటు స్వేచ్ఛ కూతురు, అదేవిధంగా స్వేచ్ఛ తండ్రి కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికి స్వేచ్ఛకు సంబంధించిన గ్యాడ్జెట్స్, మొబైల్ ఫోన్స్ అన్ని కూడా స్వాధీనపరచుకుని తెలుస్తోంది పోలీసులు. సో వాటిని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, వాటిని పూర్తిగా పరిశీలిస్తున్నారు. ఎటువంటి చిన్న ఆధారం దొరికినా కూడా స్వేచ్ఛ విషయంలో అసలు ఏం జరిగిందనేది బయటపడే అవకాశం ఉంది. పూర్ణచంద్ర నాయక్ చేయడం మూలంగానే స్వేచ్ఛ మరణించిందని చాలా క్లియర్గా కరాకచ్చిగా అటు తల్లిదండ్రులు చెప్పడంతో ప్రస్తుతానికి పూర్ణచంద్ర నాయక్ పరారులో తెలుస్తోంది. ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడని కూడా తెలియదు, కానీ ప్రస్తుతానికి ఆయన అయితే పారిపోయాడు, జంప్ అయిపోయాడని మాత్రం చాలా క్లియర్గా పోలీసులు చెప్తున్నారు. ఆయన కోసం గాలింపు చర్యలు కూడా కొనసాగుతున్నాయి. కానీ పూర్ణచంద్ర నాయక్ని కాపాడే ప్రయత్నంలో కొంతమంది ప్రముఖులు కూడా ఉన్నట్టుగా అర్థమవుతోంది. ప్రస్తుతానికి పూర్ణచంద్ర నాయక్ రైట్, ఒక్కసారి అక్కడికి చేరుకున్న ప్రజా సంఘాలు మాట్లాడుతున్నాయి. ప్రజా సంఘాలు అక్కడికి చేరుకున్నాయి. స్వేచ్ఛ అక్కడికి చేరుకున్న నేపథ్యంలో స్వేచ్ఛ మృతదేహం ఇంటికి చేరుకుంటోంది. మరి కాసేపటి నుంచి అక్కడికి పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు చేరుకున్నాయి. ఒకసారి ఈ ఘటన పైన ప్రజా సంఘాలు మాట్లాడుకొచ్చాయి. ఎమ్మెల్యే వేముల